तदेति मीलिताक्षेषु भगवानग्निमुल्बणम् पीत्वा मुखेन तान् पृश्चात् रोगाधीशो व्यमोचयत्। అంతటా యోగీశ్వరుడుకు దేవదేవుడు తన నోటితో ఆ ఘోరమగు అగ్నిని పానము చేసి మిత్రులను ప్రమాదం నుండి రక్షించెను. ఈ యొక్క అధ్యాయము దావానలము నుండి ఈ యొక్క గోపాలులను కాపాడినటువంటి లీల గురించి తెలియపరుస్తుందన్నమాట. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని స్పష్టం చేసి ఏంటది అంటే, సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధుజనులను రక్షించడం కొరకు. మొట్టమొదట భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు ఎందుకు వస్తారు అంటే, మొట్టమొదటది పరిత్రాణాయ సాధూనాం, సద్గుణములు కలిగినటువంటి సాధువులను రక్షించడం కొరకు. ఎందువలన సాధువులను రక్షించాల? వారి ద్వారా సమాజంలో సద్గుణాలు పొందేటట్టుగా ప్రబోధాలు జరుగుతాయి. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఆయన ప్రచారం చేయకుండా ఉండుంటే అసలు కృష్ణుడి గురించి ఎవరికి తెలుసుండేది? అసలు కృష్ణుడి గురించి తెలియాలా అంటే ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి. ప్రామాణికమైన పరంపరలో వచ్చేటువంటి ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి. కృష్ణతత్వం చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి తత్వం. అది ఒక శుద్ధ భక్తుడు కోరుకోవడం, సంకల్పం చేయడం, అది ఎవరు? భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు, ప్రభుపాదుల వారి గురువు గారు. వారు అహర్నిశలు రాత్రి పగలు ఒకే సంకల్పంతో వాళ్ళ జీవితాలని గడిపారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్ట్రైట్ కూర్చోండి అందరూ కూడా. సపోర్ట్స్ రిపోర్ట్స్ అంటే నిద్ర వచ్చేస్తుంది. సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయాల ప్రపంచమంతా కూడా. ఎందువల్ల హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయాలా? ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం అన్నటువంటిది ఔషధం. ఔషధాన్ని మనం తీసుకున్నప్పుడే రోగం పోతుంది. ఎవరికైనా కానీ ప్రభుపాదులు వారు చెప్తారు, పచ్చకామెర్లు ఉన్నటువంటి వ్యక్తికి చెరకు రసం తీపి తెలియదు. వాడికి ఆ పచ్చకామెర్లు పోతే అప్పుడు అది పోయే కొద్దీ రుచి తెలుస్తూ ఉంటుంది. ఈరోజు వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి ఎందుకు వాళ్ళు కలగట్లేదు వాళ్ళకి అంటే, ఆధ్యాత్మిక జీవితం యొక్క రుచి వాళ్ళకి తెలియట్లేదు. దాని మాధుర్యం ఏంటో తెలియట్లేదు. పచ్చకామెర్లోడికి ఆ రోగం పోకుండా చెరకు రసం తాగబ్బే ఏం బాగాలేదండి, రుచిగా లేదండి, రుచిగా లేదండి. మరి రుచి వాడికి తెలియాలా అంటే ఏం చేయాలా? అదే ఔషధం, చెరకు రసమే ఔషధం.
అది తీసుకుంటా ఉండాలా. అది తీసుకునే కొద్దీ ఏమవుతుంది, అది కామెర్లు పోతే అప్పుడు రుచి తెలుస్తూ వస్తుంది. మనోళ్ళు కూడా చాలా మంది ఏమంటారంటే, గురుగారు నేను అన్ని బాగా అయిన తర్వాత, పవిత్రుని అయిన తర్వాత భక్తి చేస్తాను అంటారు. ఇంకా సమయం రాలేదు, నేను ఇంకా పవిత్రుని అయిపోయిన తర్వాత భక్తి చేస్తాను అంటారు. ఎట్లాగా పచ్చ కామెర్లు వాడికి చెరకు రసం తీసుకుంటే 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 ఎట్లాగా వాడిలో ఆ రోగం పోయి రుచి తెలుస్తుందో, భక్తి చేస్తేనే నీటిలో భవరోగం పోయి ఆ రుచి తెలిసి నువ్వు భక్తుడు అవుతావు. నామం చేయాలా, చేస్తే ఏమవుతుంది, నామం ఔషధం అన్నాం. ఔషధం ఏం చేస్తుంది, మనలో ఉన్నటువంటి భవరోగాన్ని తొలగిస్తుంది. నువ్వు చేస్తూ ఉంటే హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం తొలగుతూ ఉంటే స్వరూప సిద్ధి, నువ్వు అసలు ఎవరు అనేటువంటిది నీకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మాట పరంగా అనుకుంటున్నావు నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అని. అయితే రియలైజ్ కావట్లేదు, నేను ఆత్మ అని ఎవడు రియలైజ్ కావట్లేదు. నేను శరీరం అనే భావిస్తూ ఉన్నాను. ఇంకా ఎందుకోసం, నీవు శరీరం అని అనుకునేటట్టుగా చేసేటువంటిది ఏంటి, అహంకారం. ఆ అహంకారం దేని వల్ల వస్తుంది, గుణాల యొక్క ప్రభావం. గుణాలకు నువ్వు అతీతుడు అయితే అప్పుడు ఆత్మస్వరూపాన్ని నువ్వు అవగతం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం. ఈ ప్రకృతి యొక్క గుణాల వల్ల అహంకారం పుడుతుంది. నువ్వు ఎప్పుడైతే సాధన చేసి ఆ గుణాలను నువ్వు అతిక్రమిస్తావో, నేను మాల చేసేసాను గురువు గారు, చేశాను. చేసావయ్యా, కానీ ఫలితం వచ్చిందా లేదో చూడవయ్యా. ఎందువల్ల ఫలితం రావట్లేదయ్యా, చేసావు నువ్వు నామం, ఎందువల్ల ఫలితం రావట్లేదు, ఎట్లా చెయ్యాలో అట్లా చెయ్యని దాని వల్ల ఫలితం రావట్లేదు. ఎట్లా చేయాలో అట్లా చేయాలా, అందువల్ల ఫలితం రావట్లేదు. ఒక జమీందారు ఆయన యొక్క సేవకుడు ఇద్దరు కూడా మార్నింగ్ వాక్కి వెళ్ళారంట. మంచి చలికాలం. గోదాట్లో ఒక వ్యక్తి చల్లటి నీళ్లలో మునిగిపోయి ధ్యానం చేస్తున్నాడంట. ఈ సేవకుడు అన్నాడంట, యజమాని గారు చూడండి, ఇంత చలిలో మనం బయట తిరగడమే కష్టంగా ఉంటే నీళ్లలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు, చాలా గొప్ప కదా అది అన్నాడు. అంటే యజమాని అన్నాడు, మనం మామూలుగా మన గొప్పతనం అందరికీ చెప్పుకోవాలనుకుంటాం కానీ ఇతరులను గొప్పగా పొగడాలని అనుకోం. దాందే ఉంది అని దాన్ని అంగీకరించడం ఇష్టం లేక ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆ దూరంగా గుడి గాలి గోపురం మీద చిన్న దీపం పెట్టున్నారు చూడు, ఆ దీపం నుంచి వచ్చేటువంటి వేడిమి వల్ల వీడు నీళ్ళల్లో చలిగా ఉన్నా కానీ ధ్యానం చేయగలుగుతున్నాడు అన్నాడు. గాలి గోపురం మీద దీపం ఎక్కడుంది, వీడు నదిలో ఎక్కడున్నాడు, ఆ చిన్న దీపం నుంచి వేడి ఎక్కడి నుంచి వస్తుంది, ఇదేంటిది అని చెప్పి సరేలే అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా మార్నింగ్ వాక్ చెమటలు గిమటలు పట్టాయి, స్నానాలు గినాలు చేసిన తర్వాత సేవకుడికి చెప్పారు, ఒరే బ్రేక్ఫాస్ట్ తయారు చేయరా నాయన అని, టిఫిన్ చేయమని చెప్పాడు. మామూలుగా చెప్పిన ఒక 20 నిమిషాలకు 30 నిమిషాలకు టిఫిన్ చేసి ఇచ్చేసేవాడు యజమానికి. ఈ రోజు మాత్రం గంట అయినా రావట్లేదు. ఏంటో అన్నాడు. జరుగుతుంది యజమాని గారు, జరుగుతుంది అన్నాడు. దగ్గర దగ్గర 2 గంటలు అయిపోతుంది, అయినా కానీ బ్రేక్ఫాస్ట్ రావట్లేదు. ఈయన ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వంటగదిలోకి వెళ్ళాడు. వీడేం చేశాడు తెలుసా, కింద పొయ్యి పెట్టాడు, పైన ఉట్టి మీద పాత్ర పెట్టాడు.
ఇదేంటిది అన్నారు. మీరే చెప్పారు కదా గాలి గోపురం మీద దీపం నుంచి వాడికి పెట్టే, పొయ్యి మీద పెట్టి వండే అని. అంటే ఏది ఎట్ట చేయాలా అట్టే చేయాలా అన్నాడు. సో మనం కూడా నామం ఏదైతే చేస్తున్నామో అది ఎట్లా చేయమని ఆచార్యులు చెప్పారు అనేది మాల చేతిలోకి తీసుకునే దానికి ముందు ఒకసారి మనన చేసుకోవాలి. ఎట్లా చేయమన్నారు ఆచార్యులు? రోజు ఉదయంతో దశవిధ నామాపరాధములు చదువుతాం. ఆ దశవిధ నామాపరాధాలు చేయకుండా ఉండాలా. అప్పుడు ఆ రకంగా నామాన్ని నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా. సో సాధువులు కరుణ, వారి కరుణ ఎందువల్ల అంటే అహంకారానికి లోబడి కర్మలు చేయడం వల్ల జీవుడు కష్టాలు పొందుతూ ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా ఒక విషయం చెప్పాను మీకు. ఎవరన్నా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని చూడగానే ఉండడం వల్ల ఈ పాపం చేస్తున్నాడు. అదే ఆత్మస్థితిలో వాడి చైతన్యం, ఆత్మ సాక్షాత్కార స్థితిలో వాడి యొక్క చైతన్యం స్థిరమై ఉంటే అప్పుడు వాడు అనుకుంటాడు, అనవసరంగా ఈ శరీరాన్ని తృప్తిపరచడానికి నేను పాపాలు చేస్తే పర్యవసానం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, నేను జాగ్రత్తగా ఉంటాను, దాని మాటలేనను. సో ఈ నామం అనే ఔషధాన్ని అందరికీ ఇవ్వాలని చెప్పి సాధువు అనుకుంటాడు. ప్రభుపాదులు వారు అనుకున్నారు, వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామిలు వారు అనుకున్నారు, చైతన్య మహాప్రభు అనుకున్నారు, రామానుజాచార్య అనుకున్నారు, మధ్వాచార్య అనుకున్నారు, శంకరాచార్యుల వారు అనుకున్నారు, అందరూ అనుకున్నారు. ఎందుకోసం? అది ఔషధం. ఔషధం అనేది స్వీకరించకుండా నీ యొక్క రోగం పోదు. సో భగవంతుడు సాధువులను రక్షించాలని, సో పరిత్రాణాయ సాధూనాం, మొట్టమొదట ఆ సాధువులను రక్షించడం కోసం భగవంతుడు వస్తాడు. తర్వాత దుష్కృతులను శిక్షించడం కోసం. సాధువుల వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, దుష్టుల వల్ల ఏం జరుగుతుంది? లోక వినాశనం జరుగుతుంది. వారి వల్ల ధర్మం నిలబడదు, ధర్మ కార్యాలు జరగవు. మరి ధర్మ కార్యాలు జరగకపోతే ఏమవుతుంది? మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే ఏమవుతుంది? పవర్ కట్ అయిపోతుంది. వాటర్ బిల్ కట్టకపోతే ఏమవుతుంది? వాటర్ కట్ అయిపోతుంది. ఏ రకంగా ప్రభుత్వం మనకు ఇవన్నీ సప్లై చేసిన దానికి మనం పన్నులు కట్టాలో, ప్రకృతికి కూడా, ప్రకృతి మనకు అన్ని ఇస్తున్న దానికి ప్రకృతికి కూడా మనం పన్నులు కట్టాలా? చరిత్ర ఏం చెప్తుంది? మాసానికి 3 వర్షాలు పడేటువంటి, అది కూడా రాత్రిపూట పడేదంట, పగలు కాదంట. పగలు పడితే దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. సాధువులు ఏం చేస్తారంటే యావత్ మంది ప్రజలు కూడా ధర్మానికి అనుగుణంగా నడుచుకునేటట్టుగా ప్రబోధాలు చేసి వాళ్ళను ధర్మ మార్గంలో నడిపిస్తారు సాధువులు. అందువల్ల భగవంతుడు వాళ్ళని రక్షించాలని చెప్పి అనుకుంటాడు. మరి దుష్టులు ఏం చేస్తారు? ధర్మానికి విఘాతం కల్పిస్తారు. ధర్మం అనేటువంటిది ఆచరించకుండా చేస్తారు. మనం చరిత్రలో కూడా చూసాం. విశ్వామిత్రుల వారితోటి శ్రీరామచంద్రుల వారు ధర్మస్థాపన కోసం అరణ్యాలకు ఎందుకు వెళ్ళారు? అక్కడెక్కడైనా యజ్ఞాలు యాగాలు జరుగుతుంటే ఈ రాక్షసులందరూ వచ్చి వాటికి విఘాతం కలిగించేటువంటి వారు. అందుకని చెప్పి అక్కడ మనకు సందేహం కలగచ్చు. విశ్వామిత్రుల వారు విద్యనంతా కూడా రాముల వారికి ఆయనే నేర్పించారు కదా, మరి ఆయన చేయొచ్చు కదా రాక్షసులతో ఫైటింగ్, ఎందుకు తీసుకెళ్లారు? సో గురువు ఏంటి అంటే, బ్రాహ్మణుడు ఏంటి అంటే
ధర్మాన్ని బోధించే వరకే. ధర్మాన్ని రక్షించేటువంటి కర్తవ్యం ఎవరిదయ్యా అంటే క్షత్రియులది. క్షత్రియులది. అందుకనే ఏదన్నా అన్యాయం జరిగింది అంటే మనం చర్య తీసుకునే దానికి లేదు, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసు వచ్చి చూడాలి. పోలీసు వచ్చి చూడాలి. సో ఈ దుష్కృతులను, దుర్మార్గులను ఎందువల్ల భగవంతుడు శిక్షించాలనుకుంటాడు అంటే ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. ధర్మానికి విరుద్ధంగా. ఈ సమాజంలో ఎవడికి ఎవడు సహాయపడలేడు. వాడు ధర్మానికి అనుగుణంగా నడుచుకోనంత వరకు కష్టం ఏదియో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. ఒక రాజుకి కలగక సంతానం కలిగిందంట. కలిగితే అయితే జ్యోతిష్కులు చెప్పారంట, సంతానం అయితే కలుగుతుందయ్యా, అయితే వాడికి కొంచెం 2-3 సంవత్సరాలు వచ్చే లోపల వాడు ఒక పంది చేత మరణం సంభవిస్తుంది వాడికి. అప్పుడు రాజు అనుకున్నాడు, ఆడిని పకడ్బందీగా రాజమహల్లో ఉంచితే పందులు ఎక్కడి నుంచి వస్తాయి రాజమహల్లోకి అని చెప్పి అనుకున్నాడు. అయితే ఆ రాజమహల్లో ఒక పెద్ద పంది తల, దాని లోపల మట్టి గిట్టి పెట్టి, అంటే అది ఆ షేప్ ఉండాలంటే లోపల ఏదైనా స్టఫ్ పెట్టాలా, ఏదైనా పదార్థం పెట్టాలి. ఆ మట్టి గిట్టి పెట్టి దానికి గోడకి అలంకరణకు పెట్టున్నారండి. బయట సైనికులు బందోబస్తు అంతా పెట్టున్నారు. ఏంది, పంది లోపలికి రాకుండా ఉండాలి. ముహూర్త సమయం వచ్చింది, ఏది పోవడానికి. ఇది అదేమైంది, వాడు ఆ పిల్లవాడు దోగాడు కొంత ఆ గోడ దగ్గరికే వెళ్ళాడు. అది ఊడి వాడి నెత్తిన పడింది, పోయాడు. బతికిన పంది చంపలా వాడిని, చచ్చిన పంది చంపింది. టైం ఎవడు తప్పించుకోలేడు. కర్మ. కర్మ అనేటువంటిది నిషిద్ధ కర్మను చేస్తూ సుఖంగా ఉండాలంటే ఎవడి వల్ల కూడా కాదు. మరి సత్కర్మ చేయాలంటే నీలో సద్భావనలు ఉండాలి. సాధువులు మోక్షం ఒక్కటే కాదు, వాళ్ళ యొక్క ఉపదేశాల ద్వారా. అందుకనే భగవత్ శరణాగతి పొంది భక్తియుక్త సేవలలో ఎవడైతే నిమగ్నమవుతాడో ఇహములో పరములో కూడా ఆనందంగా ఉంటాడు అంటారు. ఇహపరంలో అంటే ఇక్కడ అక్కడ సుఖంగా ఉంటాడు ఎవడు భగవద్భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో నడుచుకున్నటువంటి వాడు. మరి సాధువు ఏం చేస్తాడు, మోక్షానికి మార్గం ఏంటో చూపిస్తూ ఇక్కడ కూడా సుఖంగా ఎట్టుండాలనేటువంటి మార్గదర్శకం ఇస్తాడు సాధువు. కానీ దుష్టులు ఏం చేస్తారు, ఇక్కడ నరకాన్ని అనుభవించేటట్టుగా, మరి ఇది అయిపోయిన తర్వాత వాడు ఎట్టాకు మోక్షం రాదు, వైకుంఠానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు వాడు? నరకానికి వెళ్తాడు. రెండు దగ్గర జీవుడు దుఃఖపడేటట్టుగా చేసేటువంటి వాడు దుష్కృతుడు. భగవంతుడు మరి సమోహం సర్వభూతేషు అన్నాడు. అందరూ నాకు సమానులే అన్నాడు. మరి ఇక్కడ దుష్టుడిని ఒక రకంగా చూస్తున్నాడు, ఇక్కడ సాధువుని ఒక రకంగా చూస్తున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, కత్తి డాక్టర్ దగ్గర ఉంటుంది, దొంగ దగ్గర ఉంటుంది. డాక్టర్ దగ్గర ఉన్నటువంటి కత్తి ప్రాణం పోస్తుంది, దొంగ దగ్గర ఉన్నటువంటి కత్తి ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. సో అందుకని ప్రాణం పోసేటువంటి వ్యక్తులను భగవంతుడు రక్షించాలని చెప్పి అనుకుంటాడు, ప్రాణం తీసేటువంటి వ్యక్తులను భగవంతుడు శిక్షించాలని చెప్పి అనుకుంటాడు.
ఇంకొంచెం మనం ఆలోచిస్తే ఎందుకు వాళ్ళ మీద అంత? ఇప్పుడు ఒక తండ్రికి ఒక పిల్లాడు ఉంటాడు, వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు చాలా దుర్మార్గుడు. వాడిని ఈ పిల్లోడిని చెరిపేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. రేయ్ స్కూల్ కుద్దురా, సినిమా పోదాం, చెరిపేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తండ్రికి ఈ పిల్లవాడిని చెరిపేవాడంటే ఇష్టంగా ఉంటుందా, కోపంగా ఉంటుందా? ఈ దుష్కృతుడు ఏంటి అంటే వాడు చెడ్డం కాకుండా నలుగురిని చెరిపేస్తాడు. అందుకని వాడి మీద భగవంతునికి ప్రత్యేకమైన కరుణ ఉంటుంది. ఏంటే ప్రత్యేకమైన కరుణ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళిపోవాలని. ఇక్కడ ఉంటే దుర్మార్గుడు అందరినీ నాశనం చేసేస్తాడు, అందరినీ నాశనం చేసేస్తాడు. తర్వాత భగవంతుడు ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు ఏంటి అంటే ఆయన మానవాతీతమైనటువంటి ఇటువంటి కార్యకలాపాలు చేస్తాడనమాట. అంటే మనలాంటి వారికి భగవంతుడి యొక్క శక్తి అంటే ఏంటో తెలియాలా, భగవంతుడి యొక్క శక్తి ఏంటో తెలియాలి. మృగమహారాజు శాపగ్రస్తుడై ఒక బల్లి రూపం తాల్చి నీళ్లు లేనటువంటి బావిలో ఉన్నాడు. ఈ యదువంశ బాలకులందరూ కూడా ఆటాడుకుంటూ వాళ్ళ బంతి ఆ బావిలో పడిపోతే చూశారు లోపలికి. నీళ్లు లేని బావిలో పైకి ఎక్కలేనటువంటి పరిస్థితుల్లో ఒక బల్లి ఉందన్నమాట. ఆ విషయం వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడు ఏం చేశాడు, వచ్చి కాపాడాడు. ఎట కాపాడాడు? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, బావిలోకి చిరుతపులి పడిపోయింది, లేకపోతే కుక్క పడిపోయింది, దాన్ని ఎంతో కష్టపడి పైకి తీస్తారు. భగవంతుడు ఎట్ట తీశాడు? చెయ్యి జాపాడు. మామూలుగా చూస్తే చెయ్యి ఇట్లాగే ఉంది, కానీ దాన్ని కాపాడడానికి చాపినప్పుడు అది బావి ఎంత లోతుందో అంత లోతుకు పొడవైపోయింది చెయ్యి. ఎందుకు అట్లా చేశాడు? నీ చెయ్యి సాగదురా, నా చెయ్యి సాగుతుందని ప్రపంచానికి చూపించడం కోసం అన్నమాట. నీకు పరిమితులు ఉన్నాయి, భగవంతుడు ఎవరు? అపరిమేయుడు, ఆయనకి పరిమితులు లేవు. ప్రభుపాదులు ఒక లక్షల్లో చెప్తారు, కళ్ళతో తినగలడు ఆయన, అదే నైవేద్యం. నోటితో తినగలిగితే మనం పెట్టం మళ్ళా. ఆయన కళ్ళతో తినగలడు, దాన్ని నైవేద్యం అన్నాడు. అది ఆయన చేయగలడు, ఆ రకంగా చేయగలడు, ఆ రకంగా చేయగలడు. మన వల్ల కాదు. ఏ అవయవంతో అయినా ఏ పనైనా కానీ చేయగలడు ఆయన. సృష్టి ఆరంభంలోనే చమత్కారం చేశాడు. ఎవరైనా ప్రతి సృష్టి చెయ్యాలా అంటే స్త్రీ పురుషులు ఒకరికొకరు సహకరించుకుంటూనే మళ్ళా బిడ్డ పుడతారు. కానీ భగవంతుడు బ్రహ్మను ఎట్లా సృష్టించాడు? ఆయన నాభిలో నుంచి కమలం వచ్చి ఆ నాభిలో బ్రహ్మ పుట్టాడని. అది ఎవరైనా చేయగలరా? అంటే దాని అర్థం ఏంటి? మీ అందరికీ ఎవరో ఒకరి అవసరం ఉంటుంది. నాకు ఏదన్నా చేయాలంటే ఎవరి అవసరం లేదు, ఎవరి అవసరం లేదు నాకు. సో ముఖ్యంగా మనం భగవంతుడు ఎందుకు సాధువులను రక్షించాలనుకుంటున్నాడు, దుష్టులను శిక్షించాలనుకుంటూ ఉన్నాడు, తర్వాత ఈ యొక్క ఔషధం అన్నటువంటిది ఎందుకు ఆచార్యులు అందరికీ ఇవ్వాలని తప్పిస్తూ ఉన్నారు. ఆ ఔషధాన్ని స్వీకరిస్తే కానీ ఈ యొక్క జీవుడు, ఆ జీవునిపై ఉన్నటువంటి పొర తొలగదు, పొర తొలగదు. ఆ జీవుని మీద ఉన్నటువంటి పొర ఏంటి? భగవంతుడు చెప్తాడు, మంటలు పొగ చేత కప్పబడినట్టుగా ఆత్మ అరిషట్ వర్గాల చేత కప్పబడి ఉంది, అరిషట్ వర్గాల చేత కప్పబడి ఉంది. ఈ యొక్క ఔషధాన్ని స్వీకరించి లోపల పవిత్రీకరణ అన్నటువంటిది జరగనంత వరకు కూడా ఎంత ఆత్మజ్ఞానం విన్నా, ఎంత మాల చేసినా, ఏం చేసినా కానీ చెవిటోడికి శంకుదినట్టే, మార్పు ఉండదు, పరివర్తన ఉండదు. మాల చేసినా కానీ అన్నారేంటి? ఎట చేయాలో అటు చేయట్లేదు కాబట్టి. ఒక పక్క చేస్తున్నా, ఏం చెప్పారు? మాల చేసేటప్పుడు స్పష్టంగా వినాలన్నారు.
మనం తూగుతూ చేస్తున్నాం, ఏదో ఆలోచిస్తూ చేస్తూ ఉన్నాం, వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వింటూ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఇన్ఫర్మేషన్ మిస్ కావచ్చు కదా. మళ్ళా వాళ్ళు ఆ టాపిక్ డిస్కస్ చేసుకుంటారో లేదో, మిస్ అయిపోతే వైకుంఠానికి పుష్ప విమానం అన్నా మిస్ అవ్వచ్చు, కానీ ఎవరైనా మాట్లాడుకునేటువంటి చెత్త మాత్రం మిస్ కాకూడదు. బుర్రలో కొంచెం తక్కువైంది చెత్త, వేసుకోవాలి. ఒక పక్క స్నానం చేస్తున్నాం, ఇంకో పక్క ఏం చేస్తున్నాం? కుంజర శౌచం, ఏనుగు స్నానంలాగా చెత్త ఎత్తి నెత్తినేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? జీవితం అంతా సాధన ఏ రకంగా ఉంది అంటే వైకుంఠపాణిలాగా ఉంది. ఆడారా వైకుంఠపాణి? దాయాలు వేస్తే నెచ్చినెక్కుతాం, మళ్ళా వేస్తే పాము నోట్లో పడి తోక దగ్గరికి వస్తాం. మన సాధన అంతా అయిపోయింది. కొంత జపం చేస్తాం, అపరాధాలు చేస్తాం, మళ్ళా కిందకి పైకి వెళ్ళేది తక్కువ, వెనక్కి వెళ్ళేది ఎక్కువ. అందుకని విద్యార్థి ఎవడైనా కానీ చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి, 50 మంది విద్యార్థులు ఉన్నారు క్లాసులో, కానీ కొందరే మంచి మార్కులు వస్తున్నాయి. కారణం ఏంటి? సింపుల్. టీచర్ చెప్పేది వాడు శ్రద్ధగా వింటున్నాడు, వినని వాడు అందరు కూర్చోన్నారు, అందరు కళ్ళు తెచ్చుకున్నారు, టీచర్ పక్క చూస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్లాస్ జరుగుతూనే ఉంది. ఎంతమంది బుర్రలోకి వెళ్తుందో ఏమో ఎవరికి తెలుసు. సో ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాడు, మనసు పెట్టి టీచర్ చెప్పేది విని బుర్రలోకి తీసుకున్నాడు. అది వాడికి బుర్రలో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ అప్పటికి టక్కన రాశాడు. వెనకాల బెంచీలో కూర్చున్నాడు ఏంటి అంటే ఆడు కొత్తగా రిలీజ్ అయిన సినిమా గురించి ఆలోచిస్తున్నాడు టీచర్ చెప్తా ఉంటే. టీచర్ చెప్పేది వాడు బుర్రలోకి వెళ్ళలేదు. నేను ఎన్నోసార్లు చూశాను, నేను చదువుకునే రోజుల్లో టీచర్ ఉన్నట్టుండి వీళ్ళు వింటున్నారా లేదా అని టచ్ చేయడానికి, రే ఏం చెప్పాను వీళ్ళేసి, సార్ చెప్పారు సార్ మీరు, అదేరా ఏం ఖచ్చితంగా మీరు చెప్పారు సార్, అదేరా ఏం చెప్పాను, ఏదో చెప్పారు సార్, ఖచ్చితంగా చెప్పారు సార్ మీరు. అది పరిస్థితి. మాలు చేశాం కానీ వినలేదే, ప్రవచనంలో ఉన్నాం వినలేదు, భాగవతం చదివాం హృదయంలోకి తీసుకోలేదు. సో శ్రద్ధగా విన్నటువంటి వాడు ఉత్తీర్ణుడయ్యాడు, శ్రద్ధగా విననటువంటి వాడు పోయాడు. ఇక్కడ మనకు అవసరమైనటువంటి అంశం ఏంటి అంటే భక్తిలో కూడా సేమ్ శ్రద్ధ ఉండాలి. ఎందువల్ల శ్రద్ధ ఉండాలా? ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదానికి. లేకపోతే మళ్ళా పునరపి మరణం పునరపి జననం, ఈ యొక్క సంసార చక్రంలో మళ్ళా పడి 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 అల్లాడాలా. నిన్న కూడా నేను హైదరాబాద్ లో ఒక పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కావట్లేదు. ఆమెకి రే ఏడు పాపరా అని చెప్పి ఫటాఫటా కొడతా ఉన్నారు. నేను అది చూసా. మళ్ళా వద్దు, మళ్ళా పుడితే అదే హోల్ ప్రాసెస్ మొదలవుద్ది. వాడికి అన్ని తెలిసేసరికి అసలు జీవితం అంటే ఏందని తెలిసేసరికి వాడికి 20 సంవత్సరాలు పడుతుంది. 20